ఆకుకు మాత్రమే పూసే ఒక విచిత్రమైన పువ్వు, చాలా పవిత్రమైన పువ్వు. కల ఇది వచ్చిందను చెట్టు బ్రహ్మకమలం చెట్టు. ఇది వచ్చిందను శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిన కమల పుష్పము. ఈ కమల పుష్పం నుంచి బ్రహ్మ ఉద్భవించినాడు కాబట్టి బ్రహ్మ ఉద్భవించిండే కమలము కాబట్టి బ్రహ్మకమలము అనే పేరు వచ్చింది. ఇవి వచ్చిందను చాలా ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్లో వస్తుంటాయి, ఇక్కడ కూడా వస్తున్నాయి. చాలా పవిత్రమైన అరుదైన పుష్పము ఈ పుష్పం రాత్రిపూట మాత్రమే పూస్తుంది. ఈ బ్రహ్మకమలం ఒక విశిష్టమైన పుష్పరాజము. ఇది చాలా మంచిది. మనము మన బ్రహ్మ, విష్ణువు, శివుడు, పద్మనాభ స్వామి, ఇంకా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి దేవి, ఇలా ఎన్నో దేవులకు చాలా ప్రీతికరమైన ఈ పుష్పము ఎవరింట్లో ఉంటే వాళ్ళకు మంచి శుభప్రదము, అదృష్టము అని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఇంత విశిష్ట కలిగిన ఇంత ప్రీతికరమైన పుష్పాన్ని మనం కూడా ఇండ్ల దగ్గర పెంచుకుందాము. కాకపోతే చాలా పవిత్రంగా చూసుకోవాలి ఈ చెట్టుని. ఇంకా ఇది వచ్చిందను అమ్మవారు సీతాదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది కదా, అప్పుడు వచ్చిందను లవకుశలు పూజ కోసము పూలు తేండి అని గుడికి ఈ పుష్పాలను, ఈ బ్రహ్మకమల పుష్పాలను తీసుకొచ్చి సీతాదేవికి ఇస్తారు. అప్పుడు సీతాదేవి వచ్చిందను అమ్మవారికి ఈ బ్రహ్మకమలాలతో పూజ చేస్తుంది. ఇంత విశిష్ట కలిగిన బ్రహ్మకమలాన్ని మనం కూడా ఇండ్ల దగ్గర పెంచుకుందాము. మన పురాతన సంప్రదాయాలను గౌరవిద్దాము. అలాగే మంచిగా భగవంతుని కూడా స్మరించుకుంటూ ఉందాము. ఇది ఎట్లుందంటే ఇది వచ్చిందను ఈ ఆకు వచ్చిందని ఒక విచిత్రంగా ఉంది. చిన్న క్లిప్పుకు ఆకును అతికించినట్లుంది. చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే బ్రహ్మకమలం చరిత్ర.